2వ అధ్యాయం 23వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుకుందాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తి రాజు చనిపోయాను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము ఇస్సాకు యాకోబుతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను. దేవుడు వారియందు లక్ష్యముంచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘననామమును బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమందును నాయన ప్రభువా నీ సన్నిధిలో నన్ను నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకిచ్చినటువంటి ధన్యతను బట్టి స్తోత్రాలు. ఇప్పుడు నాయన ధ్యానించినటువంటి వాక్యం మాకు అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో మీరే బోధించమని పరిశుద్ధాత్ముడా నీ సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. చూడండి, చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో ఇశ్రాయేలీలు చేసినటువంటి ప్రార్థన, వారు విడిచినటువంటి నిట్టూర్పులు, వారు పెట్టినటువంటి మొర అక్కడ కనిపిస్తాం. ఇశ్రాయేలీలు ప్రజలు ఐగుప్తులో యోసేపు ఉంటుండగా వారు ప్రవేశించారు. యోసేపు మరణం వరకు కూడా వారు చాలా స్వతంత్రులుగానే అక్కడ బతికారు. యోసేపు మరణించిన తర్వాత మరొక రాజు, మరొక ఫరో వచ్చాడు. వచ్చినప్పుడు ఈ ఇశ్రాయేలీలు ప్రజలు బాగా విస్తరించారు కాబట్టి ఈ విస్తరించినటువంటి ఈ ప్రజలు ఒకవేళ మన పొరుగు దేశపు వారితో ఏమైనా చేతులు కలిపి వాళ్ళతో కలిసి వీళ్ళ యుద్ధానికి వస్తే గనక వాళ్ళు విడుదల పొందడానికి అలాంటి ప్రయత్నం చేస్తే గనక మనం ఎవరూ కూడా పనికిరాము. అందుకని వారు బహుగా విస్తరిస్తున్నారు కాబట్టి వాళ్ళు విస్తరించినటువంటి ఆ మనుషులను అణిచిపెట్టేటువంటి కార్యక్రమం మనం చేయాలి. వాళ్ళు విస్తరిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏం చేయాలంటే అణిచిపెట్టాలి అనేటువంటి ఆలోచన రాజు కలిగి తన దగ్గర ఉన్నటువంటి మంత్రితో చెప్పినప్పుడు వారు చేస్తున్నటువంటి ఆ పనుల మీద, వెట్టి పనుల మీద మరింత భారాన్ని పెంచడం జరిగింది. ఎంత భారం పెంచారంటే వాళ్ళకి ఉదయం నుంచి రాత్రి అయ్యేంత వరకు కూడా రెస్ట్ లేనటువంటి పరిస్థితి. ఎవరికి కూడా రెస్ట్ ఉండేది కాదు. వ్యవసాయం చేసేటువంటి వారితో వ్యవసాయం చేయించేవారు, ఆ ఇటుకలు చేసేటువంటి వారితో ఇటుకలు చేయించేవారు, ఇంకా ఆయా బరువులు మోసేటువంటి వారితో ఆ బరువులు మోయించేవారు. ఇవన్నీ ఎలాగంటే ఒక్క 10 నిమిషాలు కూడా రెస్ట్ అనేది వాళ్ళకి లేకుండా ఇక ఆ వెట్టి పనులు చేస్తూనే ఉండేవారు. ఎందుకనంటే వీళ్ళు ఈ పనులు చేస్తూ ఉండటం వలన ఈ బానిస బ్రతుకులు వాళ్ళ పని చేయాలని వాళ్ళ మీద ఒత్తిడి ఉండటం వలన ఈ పని ఒత్తిడి తప్ప మేము స్వతంత్రులం కావాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకి కలగకుండా, అలాంటి ఆలోచన వచ్చేటువంటి గ్యాప్ కూడా లేకుండా వాళ్ళకి కష్టపెట్టాలని చెప్పి ఆ రాజు దుర్మార్గంగా ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆలోచన చేశాడు. ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు అంటే దానికి అలవాటు పడిపోయి ఆ పెడుతున్నటువంటి ఆ యొక్క వీళ్ళ మీద ఉంచినటువంటి ఆ ఆంక్షను బట్టి వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని శక్తికి మించినటువంటి పనులను ఇశ్రాయేలు ప్రజలు చేశారు.
ఎప్పుడు ఇది ప్రారంభమైంది అంటే మోషే ఐగుప్తులో పుట్టక మునుపు ప్రారంభమైంది ఈ వెట్టి పనుల యొక్క భారం ఇశ్రాయేలు ప్రజల మీద. తర్వాత ఆ భారం మోస్తున్నటువంటి తరుణంలోనే మోషే పుట్టాడు. అయితే అప్పుడు వీళ్ళు ఇంకా విస్తరించిపోతున్నారని చెప్పి మగపిల్లలందరినీ కూడా ఆ నదిలో పాడేయాలనేటువంటి ఆలోచన ఆ రాజు కలిగి ఆ ప్రకారంగా చేయించాడు. ఇశ్రాయేలీల యొక్క మగపిల్లలందరినీ కూడా నదిలో పాడవేయాలని చెప్పి ఆజ్ఞించాడు. ఆడపిల్లలను బతికినప్పుడు మగపిల్లలందరినీ పాడే అది కూడా జరిగింది. అప్పుడు ఆ తరుణంలో 3 నెలలు మోషేని భద్రంగా దాచిందాడు తల్లి, ఏడవకుండా దాచింది. ఏడు పిలిపిస్తూ ఉంది, నా బిడ్డ వాళ్ళకి దొరికితే ఏం చేస్తాడని చెప్పి జమ్ము పెట్టులో పెట్టి నైళ్ళలో వదిలేసినప్పుడు ఏం చేశాడంటే రాజుగారి కూతురు వచ్చి ఆ బాబుని తీసుకెళ్ళి పెంచుకోవడం జరిగింది. అందరికీ మనకు తెలిసినటువంటి విషయం. అయితే ఐగుప్తులో 40 సంవత్సరాలు మోషే పెరిగాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల ప్రజల మీద శ్రమ ఎక్కువైపోయింది. అంటే 40 సంవత్సరాలకు ముందే ప్రారంభమైంది. అయితే మోషే 40 సంవత్సరాలు ఐగుప్తులో పెరిగాడు. ఈ 40 సంవత్సరాలు కూడా ఏమైందంటే ఇశ్రాయేలీయుల మీద ఆ శ్రమ ఎక్కువ చేసేసారు. వాళ్ళని విడిపిస్తానని చెప్పి మోషే ముందుకు వచ్చాడు. మరొక 40 సంవత్సరాలు ఐగుప్తు నుంచి గెంటివేయబడ్డాడు. గెంటివేయబడి ఏం చేశాడంటే గొర్రెలు కాపరైపోయాడు. మోషే గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. అంటే మనము ఈ బైబిల్లో ఉన్నటువంటి విషయాల్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి సత్యాలను నేర్చుకోవడానికి చాలా ఆసక్తిగా మనం ఉండాలి. ఈ 40 సంవత్సరాలు మోషే ఐగుప్తులో ఉంటుండగానే వాళ్ళ మీద శ్రమలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ఐగుప్తు నుంచి తోలివేయబడిన తర్వాత మరొక 40 సంవత్సరాలు ఇత్రో మందని కాశాడు. మరి ఈ 40 సంవత్సరాలు కూడా వాళ్ళు ఇంకా మరింత ఆంక్షలు వాళ్ళ మీదకి వచ్చినాయి. మరింత కఠినమైనటువంటి పరిస్థితులు ఇశ్రాయేల్ ప్రజల మీదకి వచ్చినాయి. చూడండి, మొదట 40 సంవత్సరాలు ఐగుప్తులో మోషే ఉంటుండగా, రాజుంట్లో ఉంటుండగానే శ్రమలు ప్రారంభమైనవి. ఆ శ్రమలను ఆయన వయసు వచ్చినటువంటి కాలంలో 40 సంవత్సరాల వయసులో వాళ్ళ శ్రమలను చూశాడు. ఇశ్రాయేల్ ప్రజల శ్రమలను చూసి స్పందించాడే కానీ వాళ్ళు విడిపించడానికి అప్పటికి ఇంకా పర్మిషన్ అతనికి రాలేదు దేవుడి దగ్గర నుంచి. 40 సంవత్సరాలు అతను వాళ్ళని విడిపించినటువంటి కారణంగా ఐగుప్తు నుంచి బహిష్కరించబడ్డాడు, గెంటివేయబడిన తర్వాత వీళ్ళ మీద, ఇశ్రాయేల్ ప్రజల మీద ఇంకా ఆంక్షలు ఎక్కువైపోయాయి. ఇంకా కఠినమైనటువంటి పరీక్షలు వాళ్ళ మీద పెడతా ఉన్నారు. అయితే నేను ఒక్క విషయం చెప్తున్నాను, గమనించండి. 40 సంవత్సరాలు వచ్చిన శ్రమలు అనుభవించారు. మరొక 40 సంవత్సరాలు ఇంకా కఠినం అయిపోయినా సరే వాళ్ళు అనుభవించుకుంటూ వచ్చారు. అంటే దేనికి అలవాటు పడిపోయారు వాళ్ళు? శ్రమ పెడుతూ ఉండగా శ్రమించడానికి అలవాటు పడిపోయారు. ఐగుప్తు రాజు వారిని శ్రమ పెడుతూ ఉండగా వాళ్ళు శ్రమించడానికి, చెమటోడ్చడానికి, ఆ పనులు బాధ్యత కలిగి చేయటానికి ఏమైపోయారు? అలవాటు పడిపోయారు. గమనించాలి, దుష్టుడైనటువంటి అపవాది యేసు క్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడి మనమందరము కూడా విడుదల పొందుట వాడు చూసి వాడు ఏం చేస్తున్నాడంటే ఆయన రక్తములో కడగబడినటువంటి ప్రతి ఒక్కరిని, విడుదల పొందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా వాడు ఏదో ఒక పాపపు నియమము చేత కష్టపెట్టాలని వాడు చూస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? వాడు చూస్తూ ఉన్నాడు 2000 సంవత్సరాల నుంచి కూడా. యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి మరుక్షణము నుండి కూడా సాతానుడు ఇశ్రాయేలీల ప్రజల మీద ఐగుప్తు రాజు ఎలాగైతే బానిసత్వపు కాడిని మోపాడో, అలాగే యేసు రక్తములో కడగబడినటువంటి ప్రతి విశ్వాసి మీద కూడా దుష్టుడైనటువంటి అపవాది అనేక విధములైనటువంటి పాపపు కాడిని ఇంకా మోపాలనే చూస్తూ ఉన్నాడు. ఆ బానిసత్వపు కాడిని ఇశ్రాయేలు ప్రజలు భారం అనుకుంటూనే మోసుకుంటూ వస్తున్నారు. ఈ పాపపు కాడిని
దేవుని రక్తము చేత విడుదల పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆ పాపం అనేటువంటి కాడి కింద చిక్కుపడుతూ ఉన్నారు. హల్లెలూయా. దుష్టుడైనటువంటి అపవాది కలిగిస్తున్నటువంటి పాపపు కాడి కింద అనేక మంది చిక్కబడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపపు కాడి కింద చిక్కబడ్డాడో ఆ వ్యక్తి దేవుని కార్యాన్ని చూడలేడు. ఏ వ్యక్తి అయితే పాపం అనేటువంటి దాస్యము కింద చిక్కబడ్డాడో ఆ వ్యక్తి దేవుని యొక్క పరిశుద్ధత అనేది గ్రహించలేడు, దేవునితో సహవాసం చేయలేడు. ఈ పాపపు కాడి కింద చిక్కుకున్న ప్రతి ఒక్కరూ ఏమవుతున్నారంటే అలవాటు పడిపోతూ ఉన్నారు. ఇది మామూలే కదా, ఇది సహజమే కదా అన్నట్టుగా సరైన రీతిలో శక్తివంతమైనటువంటి ప్రార్థన చేసి అపవాదిని ఎదిరించలేకపోతూ ఉన్నారు. అలాగే ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళు ఎదిరించగలరు, తిరగబడితే వాళ్ళు స్వతంత్రులు అవ్వగలరు. కానీ తిరగబడాలనేటువంటి ఆలోచనే రాకుండా ఆ బరువు వాళ్ళ మీద ఖాళీ లేకుండా పనులు చేయిస్తూ ఉన్నాడు. అపవాది కూడా అయ్యో నేను ఈ పాపపు కాడి నుంచి తప్పించుకోవాలి, ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి, నిజంగా నేను దేవునికి మొరపెడితే దేవుడు నా ప్రార్థన వింటాడు కదా, నా ప్రార్థన ఆలకిస్తాడు కదా అనేటువంటి ఆలోచన విశ్వాసికి లేకుండా సాతానుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ఆయన ప్రశ్నించాడు. అవును, ఆ ప్రశ్న ఎవరికంటే ఆయన పిల్లలమైనటువంటి మనకే, ఆయన రక్తములో కడగబడినటువంటి మనకి. మనము ఇది నా వల్ల కాదు అని సతికిలబడేటువంటి పరిస్థితి కలుగుతుంది అంటే పాపపు దాస్యం కింద చిక్కబడి నువ్వేం చేస్తున్నావో నీకు తెలియకుండా, ఏం చెయ్యాలో ఆ ఆలోచన నీకు రాకుండా సాతానుడు నీ మెదడును మొద్దుబారిపోయేటట్టు చేస్తున్నాడు. విడుదల అనేటువంటి మార్గంలోనికి ఆ మార్గం వైపు చూడకుండా వాడు ఏం చేస్తున్నాడంటే అనేక రకాలైనటువంటి ఉచ్చులతో మనుషులను బిగిస్తావు. ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఇక్కడ చదవబడినటువంటి వాక్యానికి ముందు ఉన్నటువంటి స్టోరీ నేను చెప్పాను. ఇప్పుడు వాక్యంలోనికి మనం వస్తే ఎంత వెట్టి పనులైనా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చూసినటువంటి వాక్యాన్ని బట్టి మనం పరిశీలిస్తే అలాగున అనేక దినములు జరిగిన మీదట, ఎలా జరిగినాయి అనేక దినాలు? అలాగున అనేక దినములు జరిగిన మీదట. ఎవరికి జరిగినాయి అనేక దినాలు అంటే శ్రమలు పాలైనటువంటి ఇశ్రాయేలీల ప్రజలు, బానిసత్వపు ఆ బాటలో నడుస్తున్నటువంటి ఇశ్రాయేలీల యొక్క ప్రజలు దినములు అనేక దినాలు జరిగినాయి. ఆ శ్రమలు పాలైపోతూ ఉన్నారు. ఎలా ఏం చేయాలనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి లేనటువంటి ఆ పరిస్థితిలో ఆ రాజు, ఆ దేశపు రాజు వాళ్ళని బాధ పెడుతున్నవాడు మరణించాడు. మరణించిన తర్వాత మరొకటి రాకుండా ఉంటాడా? ఐగుప్తు చరిత్ర చూస్తే వచ్చిన రాజును బట్టి వెళ్ళిపోయిన రాజే మంచోడు రానివారు, అలాంటి చరిత్ర ఉంది. అంటే ముందు పరిపాలించిన రాజే మంచోడు రా వీడికంటే అన్నట్టుగా ఉండేది. అంటే అంత దుర్మార్గంగా పరిపాలించేవాడు. ఆ రాజు చనిపోయాడు, ఇంకొక రాజు వచ్చాడు. అయితే అక్కడ వాడు చనిపోయిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే ఇశ్రాయేలీయులను శ్రమల పాలు చేస్తున్నటువంటి ఆ ఫరో రాజు చనిపోయిన తర్వాత జరిగినటువంటి గొప్ప మార్పు ఏంటంటే వెట్టి పనులు చేస్తూ తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు అంటే ఇది బాగా గమనించాలి. అంటే వాళ్ళు వెట్టి పనులు చేస్తూ ఉన్నారు. వెట్టి పనులు చేస్తూ ఏం చేస్తున్నారంటే నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు. నిట్టూర్పులు అంటే పనేం మానేలేదు. మనం అనుకుంటాం ప్రార్థన చేయాలంటే మనం ఫుల్ ఆరాం ఖాళీ కావాలి, ఒక రోజంతా సెలవు కావాలి, ఒక రోజంతా ఖాళీ కావాలి. ఆ ఖాళీ ఉంటేనే కానీ మనం పని చేయలేం. ఇక్కడ చూడండి, వెట్టి పనులు చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు? నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు. నిట్టూర్పులు విడుస్తూ ఏం చేస్తున్నారు? మొర్ర పెట్టుచుండగా అంటే వాళ్ళు ఎట్టి పనుల్లో ఉన్నారు, ఖాళీ లేదు, మూలుగుతూ ఉన్నారు. మూలుగులతో ఏం చేస్తున్నారంటే మొర్ర పెడుతున్నారు దేవుడికి.
దేవుడికి మొరపెడుతున్నారు. ప్రార్థన చేసేటువంటి సావకాశం లేదు వాళ్ళకి. సాపేసుకుని కూర్చుని నలుగురు కలిసి ఆరాధన చేద్దాం, ప్రార్థన చేద్దాం, మన పితరుల దేవుడికి ప్రార్థన చేద్దాం అనేటువంటి సందర్భం ఏమీ లేదు. ఆయన నెత్తి మీద మొయ్యలేనటువంటి బరువు ఉంది. 120 కిలోలు 150 కిలోలు బరువు ఉంది. అది మోస్తున్నాడు. మోస్తూ ప్రభువా, మా ఈ బాధ నువ్వు చూస్తున్నావు, ఈ పరిస్థితి నుంచి ఎవరైనా విడిపించగలిగినటువంటి వారు ఉన్నారా అంటే అది నువ్వే నాయనా. ఈ బానిసత్వపు బ్రతుకుల నుంచి మమ్మల్ని విడిపించు నాయన అని చెప్పి నిట్టూర్పులు విడుస్తూ దేవునికి మొరపెడతా ఉన్నాం. హల్లెలూయా. మనకేం కావాలి? ప్రార్థన చేయాలంటే మంచి సమయం కావాలి, ఖాళీ కావాలి. అంటే ఒకరితో ఒకరు ఊసులు పెట్టుకునేటువంటి సమయం ఎంతైతే ఉంటుందో అంతకంటే ఖాళీ కావాలి. హల్లెలూయా. ఇంట్లో భర్తకు భోజనం పెట్టి బయటకు వచ్చి మాటలు పెట్టుకునేటువంటి వారు లేరా? ఇంట్లో పిల్లలకి భోజనం పెట్టకుండా వాళ్ళ దగ్గర టీవీ దగ్గర కూర్చోబెట్టి ముచ్చట్లు పెట్టేటువంటి వారు లేరా? అంటే అలాంటి సమయాలు మనకు ఉంటాయి. కానీ మనకి కలిగినటువంటి విపత్తును బట్టి అయ్యో ఇప్పుడు చైనాలో వచ్చిందంట, అది సరిహద్దులు దాటేస్తుందంట, మన దేశానికి 2 వచ్చేసిందంట అన్నప్పుడున్న భయం ఇప్పుడు 3 లక్షలు దాటేసిందంట అన్నప్పుడు ఉన్నదా? మన దేశంలో 2 వచ్చింది అన్నప్పుడు ఉన్న భయం ఇప్పుడు 3 లక్షలు దాటేసి 4వ లక్షకి దగ్గరికి వెళ్ళిపోయింది అని అంకి చెప్తున్నా. ఎంత నిరాశగా, ఎంత నిర్లక్ష్యంగా వద్ద చూద్దాం. ఎలా ఉందంటే సామెత ఉంటుంది కదా, ఒక సోమరుడు ప్రయాణం చేస్తున్నాడంటే అప్పుడు బస్సులు గట్ట లేవు, వాళ్ళని అడిగిన వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికి అలాంటి వాడికైనా అలసట వస్తుంది కదా, అందులో సోమరిపోతుకు ముందే వస్తే ఒక మర్రి చెట్టు ఉందంట, నేరేడు చెట్టు ఉందంట. నేరేడు చెట్టు కింద పడుకున్నాడు. నేరేడు చెట్టు కింద పడుకుంటే ఇంకొకడు వచ్చాడట, ఆడు పడుకున్నాడు. 2 పడుకుని అలాగే ఆలోచించుకుంటూ నిద్రపోయాడు. నిద్రపోతే ఈ సోమరిపోతు గుండెల మీద ఒక నేరేడు పండు పడ్డదట. అర్థమైందా? ఒక నేరేడు పండు పడ్డదట. నేరేడు పండు పడితే పక్కన ఉన్నవాడు తను అంటున్నాడు, ఒరే నా గుండెల మీద నేరేడు పండు పడిందిరా, నీ చేతితో తీసి నా నోట్లో పెట్టరా అంటున్నాడు. నీ చేతితో తీసి నా నోటి గుండెల మీద అంటే గుండెకి ఎంత దూరం ఉంటుంది చెయ్య, ఎలాగంటే దొరుకుతుంది, ఇలా తీసుకుని అలా పాడేసుకోవచ్చు. దానికి ఇంకొకటి హెల్ప్ కావాలండి. అలాగా మన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పుడు ప్రార్థన చేయాలంటే మీరు ప్రార్థన చేయండి అని చెప్తున్నాం తప్ప మనం ప్రార్థన చేసేది లేదు. విషయం గురించి మనం ప్రార్థన చేస్తున్నామంటే ఒక వ్యక్తి గురించి నువ్వు పట్టుదలగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి పట్టించుకున్నప్పుడు, దేవుడు కార్యం చేసినప్పుడు మన సమాజం అంతా 10 మంది కలిసి, 20 మంది కలిసి, 50 మంది కలిసి, 100 మంది కలిసి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వినడా? పట్టించుకుంటాడా? పట్టించుకోడా? నీ సమస్యను సాల్వ్ చేస్తాడా? చెయ్యడా? ఏదన్నా గొప్ప తగిలినప్పుడే మనకు వస్తుంది ప్రార్థన. మన వరకు వస్తేనే మనకు ప్రార్థన వస్తుంది. ఇతరులకు వస్తే మనకు ప్రార్థన అవసరం లేదు. ఆడు తిప్పలాడు పడతాడులే, నా తిప్పలు నేను పడతాడులే అన్నట్టుగా మనం చేస్తాం. ఇక్కడ అలా చేయలేదు. బరువు మోసేవాడు చేస్తా ఉన్నాడు, వ్యవసాయం పని చేసేవాడు ఆడు భారంతో పని చేస్తున్నాడు, ఆడు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఇటుకలు చేసేవాళ్ళు ఉన్నారు, ఆ ఇటుకలు కాల్చేవాళ్ళు ఉన్నారు, వాటిని మోసేవాళ్ళు ఉన్నారు, పేర్చేవాళ్ళు ఉన్నారు. ఎవడి పని వాడు చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెట్టి పనులను బట్టి నిట్టూర్పు విడుచుచు ఏం చేస్తున్నారంటే దేవునికి మొర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. హల్లెలూయా. అంటే వాళ్ళు ఏదో పని, వాళ్ళకు కలిగినటువంటి ఆ పని, అంటే వాళ్ళ మీద నియమంగా ఉన్నది, ఆ పని చేస్తూ వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడా లేదా? మనం రోజు కొన్ని పనులు కలిగి ఉంటాం. ఈ పనుల్లో మన పనులు చేసుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? విండా? ఉదయం చీపురు పట్టుకున్నారండి. మా చిన్నతనంలో ఎవరైనా చీపురు పట్టుకుని ఉదయం తుడిస్తే
ఆ చలికాలంలో చీపురు పట్టుకుని తెల్లవారుజామున ఆడవాళ్ళు ఏం చేసేవారు? 3 గంటలకి 4 గంటలకు లేచి వాకలు తుడిచేవారు. అంటే మళ్ళీ మగవాళ్ళు ఏది వచ్చేస్తారని చెప్పి చీకటితోటే వాకలు తుడిచేవారు. తుడుతూ ఏం చేసేవారు? చలికి ఇలాగెలా ఊగిపోయేవారు. ఊగిపోతూ ఏదో ఒక పాట పాడుకుంటూ పని చేసుకునేవారు లేదా? మాట్లాడనమ్మా. అదే కాదు, తిరగలు విసురుతూ ఉండేవారు అనుకోండి, వాళ్ళు ఏమైనా మౌనంగా విసిరేవారా? ఎదవ సోదంతా చెప్పుకుంటూ విసిరేవారు. మరి పని చేస్తూ ఉన్నప్పుడు సోది మాట్లాడుతున్నప్పుడు ఆ పని చేస్తూ మనం దేవుని గురించి 4 మాటలు వర్ణించలేమా? దేవుని గురించి దేవుని సహాయం కొరకు 4 మాటలు ప్రార్థన చేయలేమా? నీ పని ఏదైతే ఉందో ఆ పని చేసుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచవచ్చు, ఆ పని చేసుకుంటూ దేవుని స్తుతించవచ్చు. అలాగన్నానని చెప్పి సెల్ ఫోన్లో ఏవేవో చూస్తా కానీ ప్రార్థన చేశారు కదా, ఆ దిక్కుమాల ప్రార్థన అస్సలు దేవుడు ఏంటో. అనిల్ అంబానీ గడు పున్ను అంట 1.5 GB ఇస్తున్నాడు. జియో నెంబర్ లేకుండా ఎవరో లేరు. 1.5 GB ఇస్తున్నాడు రోజుకాడు. 1.5 GB అంటే అనవసరంగా వేస్ట్గా పోతుంది కదా, అందుకని వేస్ట్ అయినవన్నీ చూస్తారు తప్ప మంచి ఎవరో చూడరు. 3 నెలలు ఆ పిల్లల్ని శ్రమ పెట్టి చెమటలు కారిపోతా ఇక్కడ నుంచుని వాక్యం చెప్పి ఆ వాక్యం అప్లోడ్ చేస్తే ఎంతమంది చూసేవారు అంటే, నిజంగా సెల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే మన సంఘంలో నేను దాన్ని బట్టి లెక్క కట్టాను. ఎంతమంది ఉన్నారంటే ఇంచుమించు 35 ఫోన్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ 35 ఫోన్లు ఉంటే ఎంతమంది చూసేవారంటే రోజుకి వారానికి పెట్టిన వాక్యం 80 చూసేవారంటే 80 కూడా పూర్తిగా చూసేవారు కాదు, అలా చూసేవారు. ప్రారంభం 4 ముక్కలు వినేవారు, లైక్ కొట్టేసేవారు, వచ్చేసేవారు. పాపం వాళ్ళకి తెలీదు, టైం కూడా తెలిసిపోతుంది. అందులో టైం కూడా తెలిసేది ఎంత సమయం చూశారు. మనకంటే ఇతర సంఘస్థులు సెల్ గ్రూప్లో ఉన్నటువంటి వారు, ఇతర సంఘస్థులు విజయవాడలోను అలాగే కాకినాడ, కొత్తపేట పరిసర ప్రాంతాలు, ఈ తెలంగాణ, వీళ్ళందరూ కూడా వాక్యం చూసి మీరు పలానా విషయం మీద ఎలా మాట్లాడారు అని చెప్పి నాకు మరలా వాళ్ళు చెప్పేవారు. అది చెప్తూ ఉంటే అప్పుడు అనుకున్నాను, మా వాళ్ళ కంటే మీరన్నా బలపడుతున్నారు, మీరన్నా చూస్తున్నారులే, ఫోన్లేరా ఓమనుకుంటున్నారు. అందరికీ వందనాలు. ఎక్కడే ఉన్నారు అదా నిండు వందనాలు. హల్లెలూయా. అంటే మన ఫోన్లో జీబీ లేదా అంటే ఉంది, దాన్ని పనికిమాలాట్ల కోసం ఉపయోగిస్తున్నాం, వంటల కోసం కొంతమంది ఉపయోగిస్తున్నారు, ఆ యూట్యూబ్లో ఏవేవో చూడడానికి ఉపయోగిస్తున్నారు, కొంతమంది గేమ్లు ఆడడానికి ఉపయోగిస్తున్నారు, ఏదో చేస్తాం. కానీ వాక్యం మాత్రం చచ్చినా వినే ప్రసక్తి లేదు. హల్లెలూయా. తెలివైన వాడు బాగా, దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఇశ్రాయేలులు చేసినటువంటి ప్రార్థన దేవుని యొద్దకు చేరెను, దేవుడి దగ్గరికి చేరింది కాబట్టి కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూసెను. హల్లెలూయా. మరి అంతవరకు చూడలేదా? దేవుడు చూడలేదంటే చూడలేదు. ఎందుకు చూడలేదు? దేవుడు అంటే ఎవరో తెలియదు. ఇంకా తెలిసినా కానీ ఇంక మన పని కాదన్నట్టుగా ఏం చేద్దంటే, బాగా వెళ్తుంది కదా, చక్కగా ఉండడానికి నీడుంది, తినడానికి. అంతకుముందు అయితే డబ్బులు పెట్టుకెళ్ళి కొనుక్కునేవారు. ఇప్పుడు వీళ్ళు చంపేద్దారనుకున్న వాడిని తీసుకెళ్ళి ఐగుప్తులో పెట్టాడు కదా దేవుడు. వాడిని బట్టి వీళ్ళకి ఫుల్గా తినడానికి దొరికింది. అతను బతుకున్నంత వరకు కూడా, యోసేపు బతుకున్నంత వరకు కూడా వీళ్ళ ఇష్టం ఏంటంటే వీళ్ళు మందలను పెంచుకోవటం, కుటుంబాలను పెంచుకోవటం, ఇదే పని వాళ్ళకి. ఆ పనిలోనే ఉన్నారు. మందలను విపరీతంగా పెంచుకున్నారు, సంపదను పెంచుకున్నారు. వీళ్ళు విస్తారంగా వేసిన గుడారాలు ఇంకా 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 పెంచుకుంటూ పోయారు, పెరిగిపోయారు కాబట్టి. ఆ తర్వాత యోసేపు చనిపోయిన తర్వాత కానీ వాళ్ళ పరిస్థితులు మారడం, తారుమారవడం జరగలేదు. పోనీ అప్పుడైనా ఏమన్నా చేశారంటే
మొదట ఇంచుమించు ఒక 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు పడ్డారు, తర్వాత మళ్ళీ ఇంకొక 40 సంవత్సరాలు పడ్డారు. ఈ లాస్ట్ 40 సంవత్సరాల్లో యోసేపు మోషే ఐగుప్తు నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు మందని కాచుకుంటున్నటువంటి సమయంలో తన బతుకు ఇంకన్నీ మర్చిపోయాడు. ఇశ్రాయేల్ ప్రజలు విడిపిస్తానన్నాడు, అది చేస్తానన్నాడు, ఇది చేస్తానన్నాడు, ఇంక మర్చిపోయాడు. నేను బతికితే చాలు అన్నట్టుగా ఇవన్నీ మర్చిపోయి ఇంక మనల్ని మేపుకుంటూ ఉన్నాడు. అంటే ఆ 40 సంవత్సరాలు కూడా ఇక్కడ వెట్టి పని చేస్తానే ఉంటాం. వెట్టి పని చేస్తూ ఆ రాజు మరణించిన తర్వాత వీళ్ళలో కలిగినటువంటి ఆ పరిస్థితి ఏంటంటే, రాబోయేవాడు ఇంకా దుర్మార్గుడు వస్తాడు. వీడు చచ్చాడు కదా, వీడు చనిపోయాడు, రాబోయేవాడు ఇంకా దుర్మార్గుడు వస్తాడు. వాడు ఇంకా దుర్మార్గంగా మనల్ని బాధ పెడతాడు. అందుకని ఈ బాధల నుంచి విడిపించేవారు ఎవరైనా ఉన్నారంటే, మన తాతలకి తాత ఉన్నాడు కదా అబ్రహాముకు దేవుడు ఆయన. అది మన తాత అయినటువంటి యాకోబు చెప్తూ ఉండగా మనం విన్నాం కదరా. అది ఎవడో వృద్ధాప్యంలో ఉన్నవాడు చెప్పాడు. ఆ తర్వాత ఇస్సాకు దేవుడు అన్నాడు, యాకోబు దేవుడు అన్నాడు. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్నాడు కదా. వాళ్ళ దేవుడు మనకి దేవుడే కదా. అందుకని ఈ పరిస్థితి నుంచి విడిపించగల సమర్థత ఎవరికి ఉన్నదంటే దేవుడని యెహోవాకు మాత్రమే ఉన్నదని విశ్వసించారు. అలాంటి విశ్వాసము మనందరికీ కూడా కలుగునుగాక. ఆమేన్. ఎందుకనంటే మనందరికీ ఎందుకు కలగాలో తెలుసా? మన దేవుడు ఎంతటి శక్తివంతుడో మనం మరిచిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయేమో అనుకుంటున్నాం. లేదా జ్ఞాపకం ఉంటే ఎందుకు మొరపెట్టు? మరణకరమైన పరిస్థితి నుంచి, మరణము నిన్ను గుప్పెట్లో పెట్టి బంధించినటువంటి ఆ పరిస్థితి నుంచి, ఆ గుప్పెట్లోంచి దేవుడు ఆ మరణాల నుంచి నిన్ను విడిపించాడు, జీవాన్ని ఇచ్చాడు. అది నీకు గుర్తుంటే దొల్లి ఏడాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు బంధించబడ్డావు. ఇక ఈ శాపము నుండి నన్ను విడిపించేవాడు ఎవడో లేడని బాధపడుతూ తల్లడిల్లిపోతున్న పరిస్థితుల్లో నేనున్నానని చెప్పి దేవుడు ఆ శాపము నుంచి విడిపించాడు. ఆ శాపం నుంచి విడిపించిన దేవుడు గుర్తొస్తే ఇప్పుడు ఏం చేయాలి? హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు వేరే రకంగా ఉన్నప్పుడు చేసినటువంటి ఆ భక్తినేమో ఇప్పుడు చేస్తున్నావా? చెప్పులు లేకుండా నడిచిపోతావు. అప్పుడు అనుకుని ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు చేస్తున్నావా? చెప్పులు లేకుండా చెప్పులు వేసుకుంటారా నాయన, మూతికి మాస్కో కట్టుకుంటారా నాయన, చేతికి శానిటైజర్ రాసుకో, శుభ్రంగా ప్రార్థన చేయంటే చేస్తున్నామా? చేయగలుగుతున్నామా? హల్లెలూయా. చెయ్యాలి. ఎలా చేయాలంటే పూర్వము గొలుసు ప్రార్థనలు ఎలాగైతే పెంతుకొస్తూ సంఘములో ప్రార్థించేటువంటి వారో అలాంటి గొలుసు ప్రార్థన అనుభవంలోనికి వచ్చినప్పుడు నీ దరిదాపులకి ఎలాంటి వైరస్ కూడా రాకుండా దేవుడు నిర్మూలన చేస్తాడు. హల్లెలూయా. ఆ అనుభవం రావాలి. ఎక్కడ వస్తున్నావు? ఇశ్రాయేలు ప్రజల పరిస్థితిలాగే మన పరిస్థితి తగులడతావు. వాళ్ళ మీద భారం మోపుతున్న కొద్దీ, ఆలోచన లేకుండా ఉంటున్న కొద్దీ వాళ్ళు ఏం చేశారంటే ఇంకా శ్రమ పడడానికే చూశారు. ఇప్పుడు సాధారణ మనల్ని కూడా ఏం చేస్తున్నాడంటే సన్నిధికి దూరం చేసేసి రకరకాలైన బాధలు ప్రతి ఒక్కరికి పెడుతున్నాడు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, వృద్ధుల వరకు చూస్తే అందరూ అన్ని బాధల చేత బాధపడుతున్నారు. ఎవడు బాధ లేనివాడు లేడు, సమస్య లేనివాడు లేడు, ఇబ్బంది లేనివాడు లేడు. నేను ప్రశాంతంగా ఉన్నానని చెప్పే సత్తా ఎవరికైనా ఉందంటే 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకే ఉంటుంది అంత ఫ్రీడమ్. మేము బాగానే ఉన్నాము. హల్లెలూయా. అంతే తప్ప ఇంకెవరికైనా నేను బాగానే ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నానని చెప్పగలిగినటువంటి ఆ యొక్క సత్తా ఉన్నదా? అలవాటైపోయి ఇశ్రాయేలీల ప్రజలకి ఆ శ్రమలు, ఇటుకలు మోయటం, ఆ బరువులు మోయటం ఎలాగైతే వాళ్ళకి అలవాటు అయిపోయిందో అలాగే ఈ సాతాను కాడి కింద చెక్కబడిపోయి, ఈ పాపపు అనేటువంటి దాస్యం కింద చెక్కబడిపోయి అనేక శ్రమలు అనుభవించడం అలవాటు అయిపోయింది, అనేక ఇబ్బందులు అనుభవించడం అలవాటు అయిపోయింది, అనేక వ్యాధుల బారిన పడటం అలవాటు అయిపోయింది. ఏం అలవాటు కావట్లేదు? మూలగడం అలవాటు కావటం లేదు, మొర్ర పెట్టడం అలవాటు కావటం లేదు, పౌరుషంగా దేవుని దగ్గర నిలబడి ప్రార్థన చేసేటువంటి అనుభవం రావటం లేదు. హల్లెలూయా.
నీలో ఉన్న విశ్వాసాన్ని పెట్టుబడి పెట్టి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ ప్రతి ప్రార్థన పలుకుకు దేవుడు వాల్యూ కడతాడు, విలువ కడతాడు. పలికే ప్రతి మాటకు కూడా దేవుడు విలువ దానికి లెక్క కడతాడు. లెక్క కట్టి ఖచ్చితంగా నీ పట్ల అద్భుతం చేయడానికి ఇష్టపడతాడు. అలాంటి ప్రార్థన ఉందా? ఆన్లైన్ ప్రార్థన ఉందా? గొలుసు ప్రార్థన ఉందా? సమాజంగా కూడుకుని ప్రార్థన చేసేటువంటి అలవాటు ఉందా? కుటుంబ ప్రార్థన ఉందా? కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తున్నావా? హల్లెలూయా. ఎంత మాత్రం కూడా చేయలేదు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. వీటన్నిటి నుంచి విడుదల పొందాలి అంటే ఈ వైరస్ కంటికి కనిపించినటువంటి చిన్న వైరస్, అది ఏమన్నా దేవునికి లెక్క? నువ్వు నమ్మినటువంటి, నువ్వు విశ్వసించినటువంటి దేవునికి అది ఏమన్నా పెద్ద సమస్య? ఇశ్రాయేలీలు మొరపెట్టక ముందు దేవుడు ఎలాగైతే వారి వైపు చూడకుండా ఉన్నాడో, ఇప్పుడు కూడా నీ వైపు దేవుడు చూడకుండా ఉన్నాడంతే. నీ వైపు చూడాలి అంటే నువ్వు మొరపెట్టాలి, విజ్ఞాపన చేయాలి, మూలుగులతో నిట్టూర్పులతో. నువ్వు ఎలాంటి బాధలో ఉన్నా సరే ఆ బాధలోంచే దేవునికి ప్రార్థన చేయాలి. చేస్తే దేవుడు ఇశ్రాయేలీయుల వైపు చూసినట్లుగా నీ వైపు, నా వైపు దేవుడు చూసునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేయలేకుండా ఉండటానికి, ఆ యొక్క కార్యాన్ని చేయకుండా ఉండడానికి ఆయన ఏమీ అసమర్థుడు కాదు. చూడండి, నిర్గమాకాండం 6వ అధ్యాయం 2వ వాక్యంలో దేవుడు మోషేతో ఇట్లా నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ సందర్భంలో ఈ మాట దేవుడు మోషేతో చెప్తున్నాడంటే, ఆ బానిస బ్రతుకుల్లో ఉన్నటువంటి వారిని విడిపిస్తానని నువ్వు ఒకప్పుడు నాతో చెప్పావు కదా, ఇప్పుడు వాళ్ళని విడిపించేటువంటి సమయం వచ్చింది. వాళ్ళు మొరపెట్టారు కాబట్టి వాళ్ళ మొర నేను విన్నాను, వాళ్ళ ప్రార్థన నేను విన్నాను, వాళ్ళని నేను విడిపించడానికి ఇష్టపడుతున్నాను, అందుకు నిన్ను నేను ఉపయోగించుకోబోతున్నానని మోషే చెప్పుకుంటూ వచ్చాడు. ఆ ఎన్నో మాటలు చెప్పినప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను సర్వశక్తి గల దేవుడను. దేవునికి స్తోత్రం. నేను సర్వశక్తి గల దేవుడను. నేను నా పేరుని ఒక ఆయనకి తెలియజేశాను, ఆ తర్వాత ఇంకొక ఆయనకి తెలియజేశాను, ఆ తర్వాత ఇంకొక ఆయనకి తెలియజేశాను. ఎవరికి తెలియజేశాడు? నేను సర్వశక్తి గల దేవుణ్ణని. ఆదికాండం 17వ అధ్యాయంలో 1వ వచనంలో అబ్రహాంతో చెప్పాడు ఈ మాట. మొట్టమొదట, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడుగా ఉండమన్నాడు. హల్లెలూయా. అంటే అక్కడ జరిగినటువంటి సంఘటన, సందర్భం వేరు. అబ్రహాము దేవుని మాట కాకుండా ఆయన సొంత మాటలు కొన్ని తీసుకున్నాడు. సొంత మాటలు అంటే సొంత మాటలు కాదు, ఐగుప్తు నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ప్రియురాలి విషయంలో కొన్ని మాటలు తీసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు కోపం వచ్చింది. దేవుడు కోపం వస్తుందా? అంటే దేవుడికి ఎక్కడ వస్తుందండి? వస్తే మనకే రావాలి, కానీ దేవుడు కోపం పెట్టి కోపం లేనుడు కదా. హల్లెలూయా. దేవుడు కోపం వస్తుంది. ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా కోపం ఉంటుంది. ప్రేమ చూపించేటువంటి వారికి దగ్గర కోపం కూడా ఉంటుంది. ఆ కోపం ఎలాంటిదంటే వాత్సల్యం చూపించేటువంటి కోపం. హల్లెలూయా. ఆ కోపంలో వాత్సల్యత ఉంటుంది తప్ప పగా ప్రతీకారాలు ఉండవు. అది దేవుని ప్రేమ. మనుషుల విషయంలో అయితే ఉండొచ్చు, అలాగైనా మనుషుల విషయంలో కూడా ఉండకూడదు. అది దేవుని ప్రేమ ఎలాంటిది అంటే చాలా యథార్థమైనది. అందుకనే అబ్రహాంతో చెప్పాడు, నేను సర్వశక్తి గల దేవుడిని, నాకు అసాధ్యమైనది ఏమీ లేదు. అదే మాట ఇక్కడ మోషేతో చెప్తున్నాడు. మోషే, నేను వెళ్తానికి వాళ్ళు నా మాట వింటారా, నన్ను పలకరిస్తారా, నేను చెప్పినట్టు వింటారా అంటే వింటారు. ఎందుకనంటే నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడును. హల్లెలూయా. సర్వశక్తి గల దేవునికి ఏదైనా అసాధ్యమైనది ఉంటుందా? ఆయన చేయలేనిది ఏదైనా ఉంటుందా? చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు వెట్టి పనులు చేస్తూ ఉన్నంత వరకు, దేవుని స్మరించినంత వరకు వాళ్ళు ఎట్టి పనులు చేసే పనిలోనే ఉన్నారు. ఎప్పుడైతే
వాళ్ళు మూలుగులతోనూ మొరలతో మొరపెట్టడం మొదలుపెట్టారో, నిట్టూర్పులు విడిచి దేవుని దగ్గర విజ్ఞాపన చేశారో, ప్రార్థన చేశారో, అప్పుడు దేవుడు వారిని విడిపించడానికి వారి వైపు అక్కడ స్పష్టంగా ఉంది చూడండి. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తున్నాడు? 25వ వచనంలో 2:25లో దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. ఎందుకు చూశాడు? మనం రోడ్డు అంటే వెళ్ళిపోతున్నామండి. వెళ్ళిపోతూ ఉంటే ఎవరైనా పిలిస్తే వెనక్కి తిరుగుతామా? పిలవకుండానే ఇలాగెలా చూసుకుంటూ వెళ్తామా? ఇలాగెలా చూసేవాడు ఎవడు? ఇంటి నుంచి ఏమవుతుందిరా బాబు అని భయపడేవాడు. అటు ఇటు దిక్కులు ఏం చూస్తాడు? భయపడేవాడు చూస్తాడు. కానీ నిబ్బరంగా నడిచిపోయేవాడు ఎప్పుడు చూస్తాడు? వెనక్కి తిరిగి ఎవరైనా పిలిచినప్పుడు ఖచ్చితంగా చూస్తాడు. ఒక మనుషుడు అలా చూస్తూ ఉన్నాడు. మరి మనుషుడి కంటే ఏమైనా తక్కువైనవాడా దేవుడు? నువ్వు పిలిస్తేనే నీ వైపు చూస్తాడు. నువ్వు సహాయం చేయమంటేనే నీకు సహాయం చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరుగుతున్నది నీ జీవితంలో, నా జీవితంలో కూడా జరుగుతుంది. వారు ఎలాగైతే నిట్టూర్పులు విడుస్తూ ప్రార్థన చేశారో, ఇప్పుడున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులను బట్టి నువ్వు ప్రార్థన చేస్తే ఏ వైద్య శాస్త్రానికి అందనటువంటి గొప్ప అద్భుతం నీ ప్రార్థన ద్వారా దేవుడు చేయించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఎవ్వరూ చేయలేనటువంటి గొప్ప కార్యం నీ ప్రార్థన ద్వారా దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ఇంకొక మాట. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన తర్వాత, వాళ్ళని ఎర్ర సముద్రం దాటించిన తర్వాత, నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం చూస్తే, ఆయన వారిని సముద్రం దాటించేశాడు. అరణ్యంలో కొంత దూరం తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి తాగుదాకి నీళ్లు లేవు, చేదైపోయినాయి అక్కడ. అలాంటి పరిస్థితుల్లో మోషే దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ ఒక చెట్టుని చూపించాడు. ఆ చెట్టు చూపించినప్పుడు దాని కొమ్మలు తీసుకెళ్ళి ఆ నీళ్ళలో వేసినప్పుడు ఆ నీళ్లు తాగడానికి మధురంగా అయిపోయిన తర్వాత అక్కడ సర్వ సమాజాన్ని కూడా దేవుడు నిలబెట్టి ఆ ప్రజలందరితో కూడా చెబుతున్నటువంటి మాట ఏమని అంటున్నాడంటే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేను. దేవునికి స్తోత్రం. అంటే అక్కడ ఏముంది? వాళ్ళు నీళ్లు లేవు అని మొరపెట్టి బాధపడుతున్నటువంటి సందర్భంలో ఆ నీళ్లు తాగితే చేదుగా ఉన్నాయి, తాగలేమని అన్నప్పుడు, ఏం చేయను ప్రభువా, ఈ ప్రజలందరినీ తీసుకెళ్ళమన్నావు కదా, మరి వీళ్ళు నేను ఏం చేయాలని దేవుని ప్రార్థన చేసినప్పుడు ఆయన ఒక చెట్టుని చూపించాడు. ఆ కొమ్మలు తీసుకెళ్ళి దాంట్లో వేసినప్పుడు నీళ్లు మధురంగా అయిపోయాయి, తాగేసిన తర్వాత మరలా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమనంటే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉన్న ఎడల, ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు నీకు రానియను. హల్లెలూయా. ఇది దేవుని వాగ్దానం మనకా కదా? ఇశ్రాయేలు ప్రజలకైనా, ఇశ్రాయేలు ప్రజలకంటే ఈ పేజీ మనకు అవసరం లేదు, చింపేయచ్చు. ఏం చేద్దంటే
మన తూర్పుగోదావరి జిల్లాలో ఆలమూరు మండలంలో కలవచర్లో ఇశ్రాయేల్ ఎవరు లేరు కాబట్టి, అంతే కదా. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయ ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. అందుకని ఆ వాగ్దానం మనకి దేవుడు ఇవ్వటానికే దీనిలో పొందుపరిచి ఉంచాడు. ఈ మాటను బట్టి మనం చేయాల్సింది ఏంటంటే, ఆయన విడుదల చేయగలడు, విడిపించగలడు, విడిపిస్తాడు. ఆయన చెప్పాడు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి అని. ఆయనలో ఏముందంటే సర్వములోనూ కూడా ఆయన శక్తి ఉంది. అంటే విశ్వం అంతా కూడా ఆయన శక్తి వ్యాప్తి చెందుతూ ఉంది. అంత శక్తివంతుడైనటువంటి దేవుణ్ణి కలిగినటువంటి మనము శక్తిహీనులాగా ఎందుకు అయిపోవాలి? వందనాలు బాగా కూడా ఆయాసం వచ్చేస్తున్నాడు. ఒక్కొక్క ఆయన పెరుగుతూ ఆయన ఎవరితో ఫైటింగ్ చేయడానికి అయితే ఇలా పట్టుకుని స్తంభం పట్టుకుని ఏలబడి ఊరు మా చిన్న. హల్లెలూయా. స్తంభం పట్టుకుని మళ్ళీ స్తంభాలు సపోర్ట్ ఉంది. స్తంభం ఇలా పట్టుకుంటే పడిపోకుండా ఉంటుంది కదా, పట్టుకుని చేయి చాపి ఈ కాలు ఇలా వెనకాలు ఎత్తేసి ఆడేసి. ఇప్పుడు అలాగే ఎవరో ఆడుకుంటలేదు, కానీ లోపలైతే మాత్రం ఉంటుంది పెద్ద కుట్ర యంత్రం. వాళ్ళని తెలివిగా ఎలాగ ఏం చేయాలా, ఎలాగా వాళ్ళని బుట్టలో పడేయాలా, ఎలాగ వాళ్ళని మోసం చేయాలా, వాళ్ళకి ఎలా కీడు తెచ్చిపెట్టాలన్నట్టుగా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎక్కువైపోయినాయి జనాలు. నీకు చేతనైతే మేలు చేయి, నీకు చేత కాకపోతే ప్రభువా వాళ్ళని సరైన మార్గంలో నడిపించిన ఆయన అని చెప్పి వాళ్ళ గురించి ప్రార్థన చేయి. ముఖ్యంగా నీ శత్రువులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో, నిన్ను కేకేసి పిలిచి నీ పేరు పెట్టి మొహం మీద చెయ్యబట్టి తిట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడు బాగా ఆశీర్వదించాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అది నిజమైనటువంటి దేవుని ప్రేమ మనలో ఉంటే. అలా చేద్దామా? తిట్టేటప్పుడు తలుపు చేరేసేసి మోకరించేసి, నాయనా తిడుతున్నారు నాయన వాళ్ళు, నువ్వు చూసేసుకో నాయన, నువ్వు చూసేసుకో నాయన, నిన్ను నమ్మిన వాళ్ళని తలగా చేస్తానన్నా కానీ తోకగా చేస్తానలేదు నాయన, నన్ను తలగా చేయనైనా అంటే వాళ్ళు ఏమైపోలే, వాళ్ళ తోక అయిపోవాలి. హల్లెలూయా. అలాంటి ప్రార్థన దేవుడు వినడు. అలాంటి ప్రార్థన దేవుడు వినేవాడైతే ఆయనను కొట్టినటువంటి వారిని ఎప్పుడో బూడిద చేసి పాడేసిన ఆయన సిటికెత్తే బూడిద అయిపోతాడు. చేశాడా? హల్లెలూయా. మొఖం మీద ఉమ్మేసినోడిని నువ్వు భూమి మీద లేకుండా పోదువుగా కంటాడు, మళ్ళీ కంటికి కనిపించబోదు అన్నాడా? వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. క్షమించమని అడిగాడు, ఆయన క్షమించేశాడు. తండ్రి అయిన దేవుని కూడా క్షమించమని కోరుకుంటాం. హల్లెలూయా. అదే మనసు కలిగి మనం ప్రార్థన దేవునికి మహిమ కలుగును. అలా దేవుని వాక్కు శ్రద్ధగా విని, దేవుని వాక్కు శ్రద్ధగా అంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వింటేనే మన హృదయంలోని కార్యం చేస్తుంది. ఇప్పుడు నేను ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధిస్తూ ఉన్నాడు. ముందు నేను దాన్ని బోధించుకున్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా. ఏదైనా సరే దేవుని వాక్కును శ్రద్ధగా వినాలి. ఎందుకు శ్రద్ధగా వినాలంటే దేవుని వాక్యం మనిషిని బాగు చేసేది, దేవుని వాక్యం మనిషిని విడిపించేది అనేక శక్తుల నుంచి. దేవుని వాక్యం ఒక వ్యక్తిని స్వస్థపరిచేది, దేవుని వాక్యం ఒక వ్యక్తిని సరైనటువంటి ఆ మార్గంలో నడిపించేది. సరైన మార్గంలో నడిపించేది అనే దానికి ఎవరిని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు అంటే, దుర్మార్గ జీవితం జీవించినటువంటి జక్కే. యేసుప్రభు ఆయన ఇంటికి రాకముందు జక్కే బ్రతికి ఎలాంటిది? అందరూ అసహించుకునేటువంటి బ్రతికే, అందరూ అసహించుకునేవారు. దేవుడు ఎప్పుడైతే ఆ ఇంట్లో అడుగు పెట్టాడో అందరి చేత అసహించబడుతున్నటువంటి వాడు, అందరి చేత నిందించబడుతున్నటువంటి వాడిని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించి పడేశాడు. హల్లెలూయా. ఇతడు అబ్రహాము కుమారుడు అనడానికి ఆ మర్మం తెలిసిన వాళ్ళు కాముగా ఉన్నారు, అది తెలియనటువంటి వాళ్ళు మడిపడిపోయారు. ఇదేంటి దుర్మార్గుడి ఇంటికి వచ్చి ఈ దుర్మార్గుడిని ఈయన అబ్రహాంతో కుమారుడితో పోల్చేస్తున్నాడు ఏంటని గింజుకున్నారు తప్ప వాళ్ళకి అర్థం కాదు. నిజంగా దేవుని వాక్కులు వాళ్ళు శ్రద్ధగా వినలేదు కాబట్టి అప్పటికి వాళ్ళకి అర్థం కాలేదు. ఎప్పుడు విన్నారో తెలుసా?
యేసు ప్రభు సిలువేసిన తర్వాత, సిలువేసి ఆయన సమాధిలో పెట్టిన తర్వాత, 3వ రోజున తిరిగి లేచిన తర్వాత ఏళ్లతో 40 రోజులు సంచరించి నేను వెళ్తున్నాను, మీరు కనిపెట్టండి, నేను మీకు ఆదరణకర్తను పంపిస్తానన్నప్పుడు మేడగదిలో కనిపెట్టి ప్రార్థన చేశారు 10 రోజులు. 10వ రోజున పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అప్పుడు అర్థమైంది దేవుని వాక్యేటాళ్ళకి. అప్పుడు ఆ వాక్కును భుజం మీద వేసుకుని తలకోదానికి బయలుదేరారు వాళ్ళు. హల్లెలూయా. నిజంగా దేవుని వాక్కు నీకు అర్థమవుతే ఖాళీగా ఇంట్లో కూర్చోలేం, మౌనంగా మూతు మూసుకుని ఇంట్లో కూర్చోలేం. ఎవరికో ఒకరికి దేవుని గురించి, ఆ వాక్కును గురించి మనం చెప్పడానికి ఇష్టపడతాం. హల్లెలూయా. దేవుని వాక్కు అంత శక్తివంతం. ఆయన చెప్తున్నాడు, నేను సర్వశక్తివంతుడిని అని చెప్పాడు. ఆయనే మళ్ళీ ఏమంటున్నాడంటే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమని చేస్తూ ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉన్నట్టు, విధేయులై ఆయన కట్టడలన్నిటినీ, కొన్నిటిని కాదు అన్నిటినీ అనుసరించి నడిస్తే మీ శత్రువులైనటువంటి ఐగుప్తీయులకి కలగజేసినటువంటి రోగాల్లో, అంటే వీళ్ళు శత్రువులు ఎందుకయ్యారు? వాళ్ళని మనుషుల్లా చూడలేకపోయారు, బాధ పెట్టారు. ఆ బాధను బట్టి, వీళ్ళ కలిగిన బాధను బట్టి కన్నీళ్లు కాలుస్తూ దేవునికి మొరపెట్టారు, విజ్ఞాపన చేశారు. వీళ్ళలో ఉన్న బాధ కళ్ళల్లోంచి బయటకు వచ్చింది. అది దేవుడు స్పష్టంగా చూశాడు. నువ్వు బాధపడుతూ ఉంటే దేవుడు నిశ్చాంతగా కూర్చునేవాడు కాదు. నువ్వు వేదన చెందుతూ ఉంటే దేవుడు ఊరికే కూర్చుని నిన్ను అలాగే చూస్తా కూర్చోడు. నీ బాధను బట్టి, నీ వేదనను బట్టి, నీ కన్నీరును బట్టి, నీ రోదనను బట్టి దేవుడు అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలని ఆయన కుదురుగా కూర్చో. వెంటనే నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఏదో అవసరాల కొరకు ప్రార్థన చేసినట్టు కాకుండా ప్రతి నిత్యం దేవుని రాజ్యం స్థాపించబడాలి. దేవుని రాజ్యం, కట్టబడినటువంటి దేవుని రాజ్యం ఒకటి ఉంది, అది ఫుల్ అవ్వాలంటే ఏదో ఒకరి బాధ్యత కాదు, అది మనందరి బాధ్యత. మనందరినీ దేవుడు రక్షించాడు. ఎందుకు రక్షించాడు? కాళ్ళ నొప్పి నుంచి విడుదల చేయడానికి, తలనొప్పి తీసేయడానికి, నడుము నొప్పి తీసేయడానికి. ఎందుకేనా ఆయన రక్షించింది? అందుకు కాదు, ఆయన ఉన్న చోట నిన్ను కూర్చోబెట్టుకోవాలి. ఆయన ఉన్న స్థలంలో నిన్ను ఉంచడానికి, ఒక పవిత్రమైనటువంటి వ్యక్తిగా నిన్ను మార్చి ఆయన రాజ్యంలో చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చి నిన్ను రక్షించాడు. మరి నువ్వు రక్షించబడితే నీ పొరుగువారు ఉన్నారు, నీ ఇరుగువారు ఉన్నారు, ఇంకా నిన్ను పోలినటువంటి, స్వరూపం పోలినటువంటి, దేవుని పోలిక పోలినటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ దేవుడు రక్షించాలని విజ్ఞాపన చేసేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. విజ్ఞాపనకర్తలుగా ఉండాలి. దేవుడు వచ్చేంత వరకు నీ చిత్తమైతే నీ పరిశుద్ధతలో మేము ఉండాలి. నీవు రావడం ఆలస్యమైతే, ఒకవేళ మేము అక్కడికి రావాల్సి వస్తే అది నీ రాజ్యానికి మాత్రమే మేము రావాలి అనేటువంటి ఒక నిశ్చయతతో ప్రార్థన చేయాలి. ఉన్న సమస్యను బట్టి ఏదో సతమతం అయిపోయి, ఏదో ఆ తల మునకలైపోయినట్టుగా ఆ నెత్తి చేత్తో పట్టుకుని కూర్చోవడం కాదు. ఏం చేయాలంటే దేవుడు నీకు ఏదైతే నియమం పెట్టాడో, దేవుడు ఏదైతే నీ నుంచి ఆశిస్తూ ఉన్నాడో ఆ యొక్క రీతిగా నువ్వు స్పందించడానికి, దేవుని వాక్యం శ్రద్ధగా వినడానికి, ఆ శ్రమలు, ఇశ్రాయేలు ప్రజలు శ్రమలకు అలవాటు పడిపోయినట్టుగా, ఈ పాపపు జీవితానికి అలవాటు పడిపోయేటట్టుగా సాతానుడు చేస్తూ ఉన్నాడు. దాని నుంచి బయటకు రావాలంటే ఇశ్రాయేలులు మొరపెట్టినట్టుగా నీవు మొరపెట్టాలి. ఇశ్రాయేలులు ప్రార్థన చేసినట్టుగా మనము కూడా ప్రార్థన చేయాలి. కొన్ని బంధకాల చేత బంధించబడుతూ ఉన్నాం, కొన్ని ఇబ్బందుల చేత బంధించబడుతూ ఉన్నాం, కొన్ని సమస్యల చేత బంధించబడుతూ ఉన్నాం. ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి కలుగుతూ ఉంది. నీ జీవితంలో అసంతృప్తి ఏలుబడి చేస్తూ ఉంది. సంతృప్తికరమైనటువంటి ఆ జీవితం జీవించలేకపోతూ ఉన్నాం. నాకేంటి పర్వాలేదు, నా దేవుడు నాతో ఉన్నాడని ఒకప్పుడు మంచి భరోసాతో చెప్పినటువంటి మాటలు ఇప్పుడు చెప్పలేకపోతున్నావు. దానికి గల కారణం ఏంటంటే, నీవు ఇశ్రాయేలీయుల ప్రజలు ఎలాగైతే ఆ బానిసత్వంలో బంధించబడ్డారో, నీవు కూడా అలాగే సాతాను పెడుతున్నటువంటి ఆ పాపపు చిక్కుల్లో బంధించబడినావు అంటే దాని అర్థం. హల్లెలూయా. అప్పుడే మనం గుర్తెరిగి వాడి యొక్క చిక్కుల నుంచి బయటకు రావాలంటే
మనము సర్వశక్తుడైనటువంటి దేవుని నామాన్ని ప్రార్థన చేయాలి, మొర్రపెట్టాలి, విజ్ఞాపన చేయాలి. ఈ సమయం ఆ సమయం అనుకున్న ప్రతి సమయమందు కూడా దేవునికి విజ్ఞాపన చేసేటువంటి వారిగా మనం ఉండాలి. అలా ఉంటే దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే ఆయన ఆజ్ఞల్లో, ఆయన కట్టడాల్లో ఏది కూడా విడిచిపెట్టకుండా పాటించాలి. అలా పాటిస్తే ఐగుప్తీయులకు కలిగినటువంటి రోగంలో ఏది కూడా నీకు కలగదని దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు ప్రపంచ దేశాల మీద ఏలుబడి చేస్తున్నటువంటి ఒక రోగం ఉంది. అది దేవుడు నీ దగ్గరికి రానివ్వడు. హల్లెలూయా. నీ మీదకి రానివ్వడు. అది నీవు ప్రార్థన చేస్తే నీ మీదకి రాకుండా ఉండటమే కాదు, నీ దేశంలో కానీ నీ ప్రాంతంలో కానీ అది ఉండకుండా, దాని అడ్రస్ లేకుండా దేవుడు చేయగలడు. హల్లెలూయా. దాని అడ్రస్ లేకుండా దేవుడు చేయగలడు. ఎప్పుడు ఆయన మాట విని మాట ప్రకారంగా మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన అనేటువంటి ఆత్మతో నింపబడి శక్తివంతమైనటువంటి దేవునికి ప్రార్థన మనం చేసినప్పుడు ఖచ్చితంగా ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మనం ప్రార్థన చేసుకుందాం. ఇంకా చెప్పడానికి చాలా సమయం అంటూ ఉన్నది, కానీ ఎక్కువ సమయం మనం ప్రార్థన చేయాల్సినటువంటి వారుగా మనం ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. వినినటువంటి వాక్యాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వపు బ్రతుకులో ఉన్నప్పటికీ కూడా తన పితరులైనటువంటి దేవుణ్ణి మొరపెట్టలేకపోయారు. వాళ్ళు చాలా శ్రమలు అనుభవించిన తర్వాత ఆయన ఆ దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఏమైనా నిశ్చంతగా కూర్చున్నాడంటే వారు చేసినటువంటి ప్రార్థనలు విన్నాడు, వారి మూలుగులు విన్నాడు, వారి యొక్క నిట్టూర్పులు విన్నాడు. విని ఇశ్రాయేలీలను దేవుడు చూచెను. హల్లెలూయా. ఇశ్రాయేలీలు పెట్టినటువంటి మొరను బట్టి దేవుడు వారిని చూశాడు. ఇప్పుడు ఈ కడవరి కాలంలో దుర్దినాల్లో ఉంటున్నటువంటి మనమందరము కూడా చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి ఇశ్రాయేలీలను చూసిన దేవుడు నీ ప్రార్థనను బట్టి నిన్ను, నన్ను, మన యొక్క సంఘాన్ని, మన కుటుంబాన్ని చూడకుండా ఉంటాడా? చూస్తాడు. ఖచ్చితంగా నువ్వు చూచుచున్న దేవుడు నాయన అని చెప్పి మనం ప్రార్థన చేస్తే మనము చేసినటువంటి ప్రార్థనను బట్టి దేవుడు మనల్ని చూస్తాడు. మనం చేసినటువంటి ఆ ప్రార్థన భావం ఏదైతే ఉందో దాన్ని జరిగించడానికి కూడా దేవుడు ఇష్టపడతాడు. ఈ కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని కలుగజేయునుగాక.